ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. మోషే నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నిర్గమకాండము 33:15. మోషే దేవుని పట్ల కఠినంగా ఉన్నాడని కాదు, కానీ కనాను వరకు తమతో పాటు దేవుని సన్నిధిని కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన మహిమగల స్వరూపాన్ని ఎద్దు రూపమునకు మార్చిన ప్రజలను బట్టి దేవుడు కోపంగా ఉన్నాడు. మన పిలుపు యొక్క గురిని మరియు ప్రతిఫలం కోసం మనం ముందుకు సాగినప్పుడు మన ద్వారా తన పరిచర్యను నెరవేర్చట్లో ప్రభువైన యేసుక్రీస్తు నిశ్చయంగా మనకు కూడా తోడుగా ఉంటాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మత్తయి 28:19-20 వచనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.